సంతోషకరమైన హోలీ పండుగ వెనక ఒక భయంకరమైన రాక్షసి దహనం, ఒక దేవుడి ప్రాణత్యాగం మరియు పిల్లల్ని ఎత్తుకెళ్లి ఇంకొక రాక్షసి కథ, ఇలా 6 కథలు దాగున్నాయని మీకు తెలుసా? ఉత్తర భారతదేశంలో హోలీ అంటేనే రంగుల పండుగ. కాని దక్షిణ భారతదేశంలో దీన్ని కామదహనం అని ఎందుకంటారు? సంతోషంగా జరుపుకునే పండుగలో దహనం ఏమిటి? అసలు కృష్ణుడు రాధ ముఖానికి రంగు ఎందుకు పూశారు? హోలీ రోజున ఉదయాన్నే డప్పులు కొడుతూ ఇష్టమొచ్చినట్లు అరుస్తూ అల్లరి ఎందుకు చేస్తారో తెలుసా? ఈ అల్లరి వెనకు దాగి ఉన్న ఆ రాక్షసి ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. భారతదేశంలో అత్యంత ఉత్సాహంగా, సంతోషంగా మరియు రంగులమయంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ముందు వరుసలో ఉంటుంది. వసంత ఋతువు ఆగమనానికి స్వాగతం పలుకుతూ ఫాల్గుణమాసంలో పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచిని సాధించిన విజయానికి, ప్రేమకు, ఐకమత్యానికి మరియు మానవ సంబంధాల కలయికకు ప్రతీకగా హోలీని అభివర్ణిస్తారు. ఈ పండుగ వెనక కేవలం ఒకే ఒక కథ కాకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాల ఆచార వ్యవహారాలను బట్టి అనేక పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. హోలీ పండుగ వెనుక ఉన్న అత్యంత ప్రసిద్ధమైన మరియు ముఖ్యమైన కథలను వివరంగా తెలుసుకుందాము. మొదటిది, ప్రహ్లాదుని భక్తి మరియు హోలికా దహనం. చెడుపై మంచిని సాధించిన విజయం. హోలీ పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది హోలికా దహనం. ఈ కథ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు మరియు రాక్షసరాజైన హిరణ్యకశిపుని చుట్టూ తిరుగుతుంది. కృతయుగంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి పగలుగాని రాత్రిగాని, ఇంటగాని బయటగాని, మనిషి వల్లగాని జంతువు వల్లగాని, ఆయుధాల వల్ల కాని తనకు మరణం లేకుండా ఉండేలా ఒక అరుదైన వరం పొందాడు. ఆ వరగర్భంతో అతడు తనను మించినవాడు లేడని, ముల్లోకాలలో అందరూ తననే దేవుళ్ళ పూజించాలని ఆజ్ఞాపించాడు. దేవతలను, మనుషులను తీవ్రంగా హింసించేవాడు. కాని విచిత్రంగా ఆ రాక్షసరాజుకు శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడైన ప్రహ్లాదుడు జన్మించాడు. ప్రహ్లాదుడు అహోరాత్రులు ఓం నమో నారాయణ అంటూ విష్ణునామం స్మరించుకుంటూ గడిపేవాడు. తన శత్రువైన విష్ణువునో తన సొంత కొడుకే పూజించడం హిరణ్యకశిపునికి ఏమాత్రం సహించరానిదిగా మారింది. ప్రహ్లాదుణ్ణి మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, బెదిరించాడు. కాని ప్రహ్లాదుని భక్తి ముందు అవేవీ పనిచేయలేదు. దీనితో ఆగ్రహించిన హిరణ్యకశిపుడు కన్న కొడుకని కూడా చూడకుండా ప్రహ్లాదుణ్ణి చంపడానికి అనేక మార్గాలు వెతికాడు. కొండపైనుంచి కిందకు తోయించాడు, విషసర్పాలతో కరిపించాడు, మదపుటేనుగుల చేత తొక్కించాడు. కాని ప్రతిసారీ శ్రీ మహావిష్ణువు అదృశ్య రూపంలో ప్రహ్లాదుణ్ణి రక్షిస్తూనే ఉన్నాడు. చివరగా హిరణ్యకశిపుడు తన సోదరైన హోలిక సహాయం కోరాడు. అప్పటికే హోలికకు బ్రహ్మదేవుని నుంచి ఒక వరం పొంది ఉంది. ఆమె దగ్గర ఉన్న ఒక మాయ వస్త్రాన్ని కప్పుకుంటే అగ్ని కూడా ఆమెను కాల్చలేదు. తన అన్న కోరిక మేరకు ప్రహ్లాదుణ్ణి చంపడానికి హోలిక ఒక పన్నాగం పన్నింది. మంటలండుకుంటున్న ఒక పెద్ద చితిపై ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకుని కూర్చుంది. ఆమె అగ్నినించి రక్షించుకోవడానికి ఆ మాయ వస్త్రాన్ని కప్పుకుంది. కాని ఇక్కడే దేవుని లీల వ్యక్తమైంది. చితి మండుతుండగా అకస్మాత్తుగా వీచిన ఒక బలమైన గాలికి హోలిక కప్పుకున్న వస్త్రం ఎగిరిపోయి ప్రహ్లాదుడిని కప్పుకుంది. శ్రీహరి నామస్మరణ చేస్తున్న ప్రహ్లాదుడిని అగ్ని ఏమీ చేయలేకపోయింది. కాని వరం తక్కిన గర్వంతో, దురుద్దేశంతో చితిపై కూర్చున్న హోలిక మాత్రం ఆ మంటల్లో కాలి బూడిదయ్యింది. ఈ విధంగా చెడు స్వభావంగల హోలిక దహనమై స్వచ్ఛమైన భక్తిగల ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడ్డాన్ని పురస్కరించుకుని ఈ పండుగకు హోలీ అనే పేరు వచ్చింది. హోలీ పండుగకు ముందు రోజు రాత్రి చలిమంటలు వేసి హోలికా దహనం జరుపుకుంటారు. మనలోని అహంకారాన్ని, చెడు ఆలోచనలను ఆ అగ్నిలో కాల్చేసి పవిత్రమైన మనసుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని దీని అర్థం. ఆ తర్వాత రోజే రంగుల పండుగను ఆనందంగా జరుపుకుంటారు. రెండవది, రాధాకృష్ణుల రంగుల కేలి, ప్రేమకు ప్రతీక. హోలీ అంటేనే రంగుల పండుగ. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకునే ఈ ఆచారం వెనక దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు మరియు రాధల అందమైన ప్రేమ కథ దాగి ఉంది. శ్రీకృష్ణుడు చిన్నతనంలో బృందావనంలో పెరిగే రోజుల్లో పూతన అనే రాక్షసి తన చన్నుబాల ద్వారా విషమిచ్చి చంపాలని చూస్తుంది. ఆ విషప్రభావం వల్ల కృష్ణుడి చర్మం నీలిరంగులోకి మారిపోతుంది. కాని భాగవతం ప్రకారం కృష్ణుడు పుట్టినప్పటి నుండే నీలిరంగులోనే ఉంటారని చెప్పబడింది. యుక్తవయస్సు వచ్చాక శ్రీకృష్ణుడు తన ఛాయను చూసుకుని కాస్త బాధపడేవాడు. ముఖ్యంగా తన ప్రియురాలైన రాధ
ఎంతో తెల్లగా అందంగా ఉండడంతో నేను నల్లగా ఉన్నాను, రాధ తెల్లగా ఉంది, ఆమె నన్ను ఇష్టపడుతుందా అని తన తల్లి యశోదమ్మతో అమాయకంగా అడిగేవాడు. కృష్ణుని అమాయకత్వానికి నవ్విన యశోద, కన్నా, రంగులో ఏముంది? ప్రేమ అనేది మనసుకు సంబంధించినది. నీకు అంతగా అనిపిస్తే వెళ్ళి నీకు ఇష్టమైన రంగును రాధముఖానికి పూసిరా, అప్పుడు మీరిద్దరూ ఒకేలా ఉంటారు అని సరదాగా సలహా ఇస్తుంది. తల్లి మాటలు విన్న కృష్ణుడు ఎంతో సంతోషించి తన స్నేహితులైన గోపాలకులతో కలిసి నందగావనించి రాధా ఉండే బర్సానా గ్రామానికి వెళుతాడు. అక్కడ రాధా మరియు ఇతర గోపికలు ముఖాలకు రంగులు పూసి వారిపై రంగునీళ్లను చల్లుతూ అల్లరి చేస్తారు. గోపికలు కూడా కృష్ణుడిని, అతని స్నేహితులను కర్రలతో సరదాగా తరుముతూ రంగుల ఆట ఆడతారు. రాధాకృష్ణుల మధ్య జరిగిన ఈ చిలిపి రంగులాట క్రమంగా ఒక గొప్ప వేడుకగా మారింది. వారి పవిత్రమైన ప్రేమకు, సంతోషానికి ప్రతీకగా ఈ రంగుల పండుగను జరుపుకోవడం ప్రారంభించారు. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా మధుర, బృందావనం మరియు బర్సానా ప్రాంతాలలో హోలీ పండుగను వారం రోజులపాటు ఎంతో వైభవంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం ఇదే. బర్సానాలో నేటికీ లత్మార్ హోలీ అనే పేరుతో మహిళలు పురుషులను సరదాగా కర్రలతో కొడుతూ రంగులు చల్లుకునే సాంప్రదాయం కొనసాగుతోంది. మూడవది, పరమశివుడు మరియు కామదేవుని వృత్తాంతం. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లాంటి రాష్ట్రాలలో హోలీని కామదహనంగా పిలుస్తారు. ఈ రోజు మన్మధుడి అంటే కామదేవుడి త్యాగాన్ని స్మరించుకుంటారు. దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మహుతి చేసుకున్న తర్వాత పరమశివుడు తీవ్రమైన వైరాగ్యంతో కఠోర తపస్సులో మునిగిపోతాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి వరం పొంది ముల్లోకాలను పీడిస్తుంటాడు. శివుని కుమారుని చేతిలో మాత్రమే తనకు మరణం ఉండేలా వరం పొందుతాడు. శివుడేమో తపస్సులో ఉంటారు. లోక కళ్యాణం కోసం శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరగడం అత్యవసరమవుతుంది. అప్పుడు దేవతలందరూ శివుని తపస్సు భగ్నం చేయడానికి కామదేవుడైన మన్మధుణ్ణి పంపిస్తారు. శివుడిపైకి మన్మథుడు తన పూలబాణాన్ని ప్రయోగిస్తాడు. దానివల్ల శివుడి తపస్సు భగ్నమై కోపంతో తన మూడవ కంటిని తెరుస్తాడు. ఆ మూడవ కంటినించి వచ్చే మంటలకు మన్మథుడు అక్కడికక్కడే కాలి బూడిదవుతాడు. తర్వాత మన్మథుడి భార్య అయిన రతిదేవి రోధించి శివుణ్ణి వేడుకోగా శివుడు కరుణించి మన్మథుణ్ణి తిరిగి బతికిస్తాడు. కాని అప్పటినుంచి మన్మథుడికి భౌతిక రూపం ఉన్నదని, కేవలం ఒక భావనగా మాత్రమే మనుషుల మనసులో నిలిచిపోతాడని చెబుతారు. కామదేవుడు దేహాన్ని కోల్పోయిన ఈ రోజునే హోలీగా, కామదహనంగా జరుపుకుంటారు. ఇది కూడా శారీరక వాంఛలను పక్కనపెట్టి ఆత్మపరమైన ప్రేమను జరుపుకునే ఒక గొప్ప వేడుక. నాలుగవది, దుంది రాక్షసి కథ. పిల్లల అల్లరి వెనక ఉన్న ఆంతర్యం. హోలీ రోజున పిల్లలు, పెద్దలు అంతా కలిసి కేకలు వేస్తూ, డప్పులు కొడుతూ, ఇష్టానుసారం అల్లరి చేస్తూ పండుగను జరుపుకుంటారు. దీని వెనక ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న దుంది అనే భయంకరమైన రాక్షసి కథ ఉంది. పూర్వం రఘుమహారాజు రాజ్యాన్ని పాలిస్తున్న సమయంలో దుంది అనే ఒక భయంకరమైన రాక్షసి ఉండేది. ఆమెకు శివుని అనుగ్రహం వల్ల ఒక విచిత్రమైన వరం లభించింది. దేవుల వల్లగాని, మనుషుల వల్లగాని, ఆయుధాల వల్లగాని, చలి లేదా వేడి వల్లగాని ఆమెకు మరణం లేదు. ఆ వరగర్భంతో అతడు రాజ్యంలోకి ప్రవేశించి ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి తీవ్రంగా హింసించేది. ఆమెను ఎదుర్కోవడం రాజు వల్ల కూడా కాలేదు. అప్పుడు రాజు తన ఆస్థాన పురోహితుడైన వశిష్ఠముని సలహా అడిగాడు. ఆ రాక్షసికి ఉన్న ఒకే ఒక బలహీనతను వశిష్ఠుడు వివరిస్తాడు. చిన్నపిల్లలందరూ కలిసికట్టుగా కేకలు వేస్తూ, అసభ్య పదాలు వాడుతూ అల్లరి చేస్తే ఆమె శబ్దాలను భరించలేక పారిపోతుంది అని చెబుతాడు. పురోహితుడు సలహా మేరకు ఫాల్గుణ పౌర్ణమి రోజున ఊరిలోని పిల్లలందరూ ఒకేచోట చేరి మంటలు వేసి, డప్పులు కొడుతూ, రాక్షసిని తిడుతూ విపరీతంగా అల్లరి చేస్తారు. ఆ శబ్దాలకు, పిల్లల ధైర్యానికి భయపడిన దుంది రాక్షసి ఆ రాజ్యాన్ని వదిలి శాశ్వతంగా పారిపోతుంది. పిల్లలందరూ రాక్షసి పీడ వదిలిన సంతోషంలో రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఆనాటి సంఘటనకు గుర్తుగా నేటికీ హోలీ రోజున డప్పులు వాయిస్తూ, కేకలు వేస్తూ స్వేచ్ఛగా సంబరాలు జరుపుకుంటారు. ఐదవది, పూతన సంహారం. శ్రీకృష్ణుడి కథలో పూతన అనే రాక్షసి వృత్తాంతం మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాలలో హోలీ పండుగను పూతన వధకు ప్రతీకగా జరుపుకుంటారు. బాలకృష్ణుడిని చంపడానికి కంసుడు పూతన అనే రాక్షసిని పంపుతారు. ఆమె అత్యంత అందమైన గోపిక రూపం ధరించి ఎవ్వరికీ అనుమానం రాకుండా యశోదా ఇంటికి వెళ్లి బాలకృష్ణుడికి తన విషపూరితమైన పాలు తాగిస్తుంది. కాని సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారమైన కృష్ణుడు పాలతోపాటే ఆమె ప్రాణాలను కూడా లాగేస్తాడు. అప్పుడు ఆమె తన నిజమైన భయంకరమైన రాక్షసి రూపంలోకి మారిపోయి
నేలపై పడి మరణిస్తుంది. ఆమె మరణించిన తర్వాత గోపికలందరూ కలిసి ఊరి బయట రాక్షసి భారీ దేహాన్ని దహనం చేస్తారు. చీకటికి, శీతాకాలపు నైరాస్యానికి ప్రతీకగా పూతనను భావిస్తారు. పూతన మరణం వసంతకాలపు వెలుగుల ఆగమనానికి సంకేతంగా పరిగణించబడుతుంది. అందుకే పూతన దహనాన్ని స్మరించుకుని కొన్ని చోట్ల చలిమంటలు వేసి పండుగ జరుపుకుంటారు. ఆరమది రైతుల పండుగ. పురాణాలతో సంబంధం లేకుండా చారిత్రక మరియు భౌగోళిక కోణంలో చూస్తే హోలీ అనేది అచ్చమైన రైతుల పండుగ. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. చలికాలం ముగిసి వసంత ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది. రైతులు తాము పండించిన శీతాకాలపు పంటను ఇంటికి తెచ్చుకునే సమయం. పంట చేతికి వచ్చిన ఆనందంలో ప్రకృతికి మరియు భూమాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైతులు చేసుకునే సంబరమే ఈ హోలీ. మంటలు వేసి కొత్తగా వచ్చిన పంటలోని ధాన్యపు కంకులను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, చూసిన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయగలరు. మీ కామెంట్ మాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. అలానే మీరు ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. తప్పకుండా చేసే ప్రయత్నమైతే చేస్తాము.